Hello my dear students and teachers everyone, welcome back to the channel. ఈ వీడియోలో ఈరోజు మనం సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్ష తెలుగు మొదటి భాష ప్రశ్నపత్రాన్ని చూడబోతున్నాం. పార్ట్ ఏ కి 60 మార్కులు. బిట్ నంబర్ 1 అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు. మొదటి బీట్ కి వచ్చేసి మనకు ఒక పేరాగ్రాఫ్ ని ఇచ్చి దాంట్లో 5 ప్రశ్నలకు జవాబులు రాయమని అడుగుతాడు. దీనికి 5 మార్కులు ఉంటాయి. మనం ఒక ప్రశ్నకి 1 మార్కు ఉంటుంది. ఇక ఫస్ట్ బీట్లోనే బీట్ కి చూసుకుంటే ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చి దాంట్లో క్వశ్చన్లు అడగొచ్చు, లేదంటే ఏదైనా ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్లు అడగవచ్చు, లేదంటే ఖాళీలను రాయమనిగినా అడగొచ్చు. క్రింది పారాను చదివి ఖాళీలను పూరించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్లో 2 పద్యాలని ఇచ్చి భావమైన రాయమని చెప్పొచ్చు, లేదంటే ఈ క్రింది పద్యాన్ని పద్యభాగం లేకుండా పూరించండి అని కూడా అడగవచ్చు. ఇక నెక్స్ట్ బీట్ వచ్చేసి స్వీయ రచన సృజనాత్మకతకి 40 మార్కులు. దీంట్లో స్వీయ రచనకు 32 మార్కులు ఉంటాయి. ఈ బిట్లు ముందుగా 4 ప్రశ్నలు ఇచ్చి ఆ 4టికి 5 వాక్యాలను జవాబులు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నకు 4 మార్కులు చొప్పున 4 ప్రశ్నలకు 16 మార్కులు ఉంటాయి. లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 10 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. రెండిట్లో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. లాస్ట్ బిట్ సృజనాత్మకత. దీంట్లో 3 ప్రశ్నలుంటాయి, 1 సమాధానం రాయాల్సి ఉంటుంది. సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ సమ్మేటివ్ 2 ఎగ్జామ్ పేపర్ యొక్క మోడల్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. చాలా వరకు ఈ విధంగానే సమ్మేటివ్ 2 పేపర్ అనేది వస్తుంది. సో మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి 15 నిమిషాలు ప్రశ్నాపత్రం చదివి అర్థం చేసుకుని మిగతా 2 గంటల 15 నిమిషాలు సమాధానాలు రాయండి. 2 పార్ట్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు జవాబు పత్రంలోనే రాయండి. 3 పార్ట్ బి లోని ప్రశ్నలకు సమాధానాలు అందులోనే రాసి పార్ట్ ఏ సమాధాన పత్రమునకు జత చేయాలి.